కుట్ర పందాలు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తారీఖు మీరట్ నుంచి రామగుండం వైపు రైల్లో ప్రయాణించి వచ్చారు. అనంతరం 21వ తారీఖు రాత్రి డమ్మీ పిస్టల్స్ మరియు కత్తులతో బాధితుడి ఇంట్లో ప్రవేశించి అతని కుటుంబ సభ్యులను బెదిరించి నిర్బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో A1 A2కు ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉన్నది, వాళ్ళు పాత నేర చరిత్ర ఉన్నది. A1 రజావుద్దీన్ మరియు అతని కొడుకు అజీం రజాలు మీరట్లో హత్య, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, దొంగతనం తదితర కేసుల్లో ప్రమేయం ఉంది. వీరిపైన మీరట్లో మర్డర్ కేసు, ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ అండ్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. అవి కూడా అక్కడ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయని దర్యాప్తులో భాగంగా మనకు తెలిసింది. ప్రస్తుతం దోపిడీ కేసులో ముగ్గురు సహచరులు, వీరికి సహకరించిన ముగ్గురు సహచరులను వీరిని పట్టుకోవడానికి మన టీమ్స్ కరీంనగర్ నుంచి మీరట్ వెళ్ళి అక్కడ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయం తెలుసుకున్న A1 A2 వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పాత కేసులు నేరస్తులు వాళ్ళు అక్కడ కోర్టులో సరెండర్ అయ్యారు. ఇప్పుడు వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. PT వారెంట్ చేసి అక్కడి నుంచి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనకు అరెస్ట్ అయిన ముగ్గురికి నిందితులు A3 సల్మాన్, అతను అలియాస్ బూరే అని కూడా పిలుస్తారు, అలియాస్ యాదవ్ అంటారు. ఇతని వయస్సు 22 సంవత్సరాలు. అక్కడ ఫ్రూట్స్ బిజినెస్, ఫ్రూట్ వెండర్గా జీవనోపాధి చేస్తూ ఉన్నాడు. మీరట్ ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. A4 సల్మాన్ కూడా, అతనికి నిక్నేమ్ విమాన్ అని అంటారు. అతని వయస్సు కూడా 22 సంవత్సరాలు. ఇతను అక్కడ లేబర్ పనిచేస్తాడు, అడ్డా కూలీగా పనిచేస్తాడు మీరట్ యూపీలో. A5 ముహమ్మద్ హసీన్, ఇతని వయస్సు 19 సంవత్సరాలు. ఇతను కూడా మీరట్ నివాసి. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. A3 నుంచి A5 వరకు నిందితులు మీరట్లో సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరిచి వీళ్ళని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద మనం కరీంనగర్ తీసుకొని వచ్చాము. ఇక్కడ మరియు వాళ్ళను మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ రిమాండ్కు తరలిస్తాము. ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు A3 to A5 నిందితుల వద్ద 2,09,000 నగదు, బంగారు ఆభరణాలు 43.67 గ్రాములు, వెండి ఆభరణాలు 64.98 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. మిగతా దోపిడీ సొత్తును కూడా స్వాధీనం చేసుకునేందుకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. A1 A2లను కస్టడీ తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. A1 ముహమ్మద్ రజావుద్దీన్, A2 అజీం రజా, వీళ్ళిద్దరినీ మనము ఇక్కడికి పోలీస్ కస్టడీ తీసుకోవడానికి PT వారెంట్ ఫైల్ చేయడం జరిగింది కరీంనగర్ 2nd అడిషనల్ JFCM కోర్టులో. ఈ ట్రాన్స్ఫర్ వారెంట్లు తీసుకొని మన టీంలో అక్కడ టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరట్ నుంచి వీళ్ళను తీసుకొని వచ్చి ఫర్దర్ రికవరీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. ఈ సంచలనాత్మక దోపిడీ కేసును స్వల్ప వ్యవధిలో విజయవంతంగా నిరంతరం శ్రమించి సీసీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను ఉత్తరప్రదేశ్లో గుర్తించిన దర్యాప్తు అధికారులు, ఉత్తరప్రదేశ్లో అక్కడ పోలీసు బృందాలు అంకిత భావంతో, సమన్వయంతో కూడిన కృషితో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అందరినీ అభినందించారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ టౌన్ ACP గారు, ACP విజయ్ కుమార్ గారు, రూరల్ ACP, CCRB ACP శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ ACP గారు, టాస్క్ ఫోర్స్ ACP సతీష్ గారు, హుజరాబాద్ ACP మాధవి గారు, ఇన్స్పెక్టర్స్ 2 టౌన్ సృజన్ రెడ్డి, రామచందర్ టౌన్ ఇన్స్పెక్టర్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ మరియు ఇతర అధికారులందరూ కృషి చేసినందుకు వీరందరి కృషిని కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో మేము ప్రజలకు మా నుంచి పోలీసుల నుంచి తెలియపరిచేది ఏమనగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. అలాగే డయల్ 112
ఇన్ఫార్మ్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ 5 పార్టీ ఉన్నారు మనకు. వాళ్ళు ఇనీషియల్గా ఇచ్చిన సమాచారము 6 to 8 మెంబర్స్ ఉండొచ్చు అన్నారు. అది వాళ్ళ టెన్షన్లో వాళ్ళు చెప్పిన ఫిగర్. అది ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళ భయభ్రాంతులకు లోనే ఉన్నారు. కానీ మనం అక్కడ సీసీ ఫుటేజ్ కానీ ఇతర ఇన్వెస్టిగేషన్లో మనం వెరిఫై చేయగా అక్కడ 5 మాత్రమే పాల్గొన్నట్లు మనకు తెలిసింది, విచారణలో తెలియదు. A1 A2 కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్కఫ్స్ అది మన కంప్లీట్ మాస్క్స్ కట్టుకొని వచ్చి పాల్గొన్నందుకు వాళ్ళను. బట్ వాళ్ళు హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అల్లుని పైన ఆ రోజు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు మరియు అల్లుని కొడుకుల పైన అనుమానం వ్యక్తం చేశారు. సార్, నేరం జరిగేదానికంటే ముందు జరిగిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఒక మహిళ వాళ్ళతో టచ్లో ఉన్నట్టు సమాచారం ఉంది. అసలు దానిపైన అది విచారణలో ఏం తెలియదు సార్? అది కూడా విచారిస్తున్నారు. ఆ మహిళ అంటే ఇంకా వాళ్ళ మదర్, A1 కు వైఫ్, మిగతా అక్యూజ్డ్ A2 కు మదరు, A1 కు వైఫ్. ఆ యాంగిల్లో కూడా విచారణ జరుగుతుంది. ఆమె ప్రమేయం ఉందని తెలిస్తే ఆమెను కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బైకులు తీసుకెళ్లారు కదా, బైకులు తీసుకెళ్లడము ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. కనీసం పెట్రోలింగ్ లేదు, నగరం నడిపొడ్డున ఉంటుంది, కమిషనరేట్ కూతవేటు దూరంలో ఉంటుంది, పెట్రోలింగ్ లేదు, సీసీ ఫుటేజ్ సరిగ్గా పనిచేయట్లేదు, ప్రైవేటు సీసీ కెమెరాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కరీంనగర్ అనేది పెద్ద పట్టణము. అది ఇంట్లో జరిగిన విషయము, ఇంటి వాళ్ళ ప్రమేయం ఉన్నది. దాంట్లో పోలీస్ ఇమ్మీడియట్